డీసీ వ్యవహారంపైన వైసీపీ చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా దీక్ష శిబిరం వద్ద టీడీపీ నేత బొండా ఉమ వైసీపీపైన తీవ్ర ఆరోపణలు చేశారు. మెగా డీఎస్లో అక్రమాల పేరుతోటి వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు సృష్టించేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. నిరసనల పేరుతోటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెగా టీఎస్సీలో అక్రమాల పేరు మీద రాష్ట్రం మొత్తం అరాచకాలు చేయడానికి వ్యూహరచన చేసింది. ఈ రోజు నిరసనలు కాదు, రాష్ట్రం మొత్తం అరాచకం జరిగింది. ఉదయం నుంచి 9 గంటల దగ్గర నుంచే గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి ఇక్కడ మందు కొట్టించి వాళ్ళకి మిక్చర్ బ్యాగ్ సప్లై చేసి నారా లోకేష్ గారిని వినరాని బూతులు ఇష్టం వచ్చినట్టు తిడతా ఉంటే మేము పోలీసు వారికి చెప్పాం, ఏమంటే మీరు అనుమతి ఇచ్చారంటే అనుమతి ఇవ్వలేదండి, మరి ఎట్లా చేస్తున్నారండి అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారంటే అందుకని గంటలో వెళ్ళిపోతా ఉంది. 2 గంటలు అయినా వెళ్ళకుండా నారా లోకేష్ గారిని బూతులు చెప్తా ఉంటాం. మేము అడుగుతాం, మెగా డిఎస్సీ మీద వైసీపీ ఆరోపణలకు మేము చర్చకి సిద్ధంగా ఉన్నామని స్వయానా మా నారా లోకేష్ మంత్రి ప్రకటించాడు. మా పార్టీ స్పష్టంగా ఎక్కడికి కావంటే అక్కడికి, మీరు తాడేపల్లి ఇంటికి రమ్మంటే ఇంటికి వస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి రమ్మంటే అక్కడికి వస్తాం అని ప్రకటించాం. ఇది స్పందన లేదు.